హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్లో రొయ్యల నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా ఎంతో మంచిగా కుదురుతుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 కేజీ రొయ్యలు తీసుకోండి. మీడియం సైజ్ రొయ్యలు అయితే చాలా బాగుంటాయి. నాకు మీడియం సైజ్ దొరకలేదు, పెద్ద సైజే తీసుకున్నాను. వాటిని నీట్గా క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉప్పు పసుపు పట్టించిన రొయ్యల్ని వాటర్ ఏమీ వేయకుండా స్టవ్ పైన గిన్నెలో వేసుకొని ఉడకపెట్టేసుకోవాలి. రొయ్యల్లో నుండి రిలీజ్ అయిన వాటర్తో రొయ్యలు ఈ విధంగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన రొయ్యల్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 5 లేదా 6 లవంగాలు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఇంకా 3 యాలకులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం రోస్ట్ అయిన టైంలో అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్నాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పు నూనె వేసుకోవాలి. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. ఇక్కడ గోనుగ నూనె కూడా వేసుకోవచ్చు. తర్వాత నూనె వేడయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. నేను తీసుకున్న రొయ్యలు పెద్ద సైజు కాబట్టి రొయ్యల్ని 2 ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. నూనెలో వేసుకొని రొయ్యలు గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. పల్లి నూనెతో చేస్తున్నాను కాబట్టి నూనె ఈ విధంగా పొంగుతుంది. ఇప్పుడు రొయ్యలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడండి, పచ్చడి చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కలర్ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగానే ఉన్నప్పుడు 1 కప్పు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 అరకప్పు పచ్చికారం వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే కారం తగ్గించుకొని వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్నాక దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన వదిలేయాలి. పూర్తిగా చల్లారాక 5 మీడియం సైజ్ నిమ్మకాయల్ని రసం తీసుకొని పిక్కలు లేకుండా ఆ జ్యూస్ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. పచ్చళ్ళలో ఇంకా ఆయిల్ కానీ తక్కువగా అనిపిస్తే నూనెని కొంచెం వేడి చేసుకొని ఇందులో కలుపుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్నాక ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకొని 2 రోజులు ఊరనివ్వండి. అప్పుడు ముక్కలకి అన్నీ బాగా పడతాయి. పచ్చడి చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. పచ్చడి చాలా సింపుల్గా ఉంది కదా, చేసేటప్పుడు కూడా అంతే సింపుల్గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. ఈ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే మా ఇంట్లో వాళ్ళు అయితే 2 రోజుల్లో అవ్వగొట్టేశారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేయండి. మన ఛానల్లో చాలా కుకింగ్ ఇంకా బేకింగ్ రెసిపీస్ ఉంటాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.